నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు సైనికులతో కలిసి ప్రధాని మోదీ దీపావళి సంబరాలు వీర జవాన్ల త్యాగాల్ని ప్రజలు కీర్తిస్తున్నారని హర్షం ఒకే ర్యాంక్ ఒకే పింఛన్ హామీ నెరవేర్చినట్లు వెల్లడి జాతీయ ఐక్యతా దినోత్సవానికి ముమ్మర ఏర్పాట్లు సర్దార్ పటేల్ స్ఫూర్తిని చాటి చెప్పడమే లక్ష్యం శ్రేష్ఠ భారత్గా తీర్చిదిద్దడం ప్రజలందరి బాధ్యతని మోదీ పిలుపు సరిహద్దుల్లో కొనసాగుతున్న పాక్ సైన్యం కవ్వింపు చర్యలు జమ్మూ కశ్మీర్ కుప్వారా జిల్లాలో ముష్కరుల ఏరివేత ఆపరేషన్ చేపట్టిన భద్రతా బలగాలు దేశవ్యాప్తంగా దీపావళి సందడి బాణాసంచా వెలుగుల్లో కాంతులేనుతున్న తెలుగు రాష్ట్రాలు కాశీలోని గంగా తీరంలో ప్రత్యేక హారతికి పోటెత్తిన భక్తులు యెమెన్లో ఉగ్రవాద స్థావరాలపై జరిగిన దాడుల్లో పెను విషాదం వైమానిక దాడుల్లో తీవ్రవాదులపై పోరాడుతున్న 60 మంది బందీల దుర్మరణం దేశ ప్రజలకు భారత హాకీ జట్టు దీపావళి కానుక ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్ పై 3-2 తేడాతో జయబేరి రూపేందర్ సింగ్ కు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ దేశం మొత్తం ఆనందంగా దీపావళి సంబరాలు చేసుకుంటుంది అంటే అందుకు వీర జవానుల త్యాగాలే కారణమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు దేశ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ యావత్ భారతావని వీర జవానుల శౌర్యాన్ని గుర్తు చేసుకుని ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తోందని హిమాచల్ ప్రదేశ్లో స్వయంగా సైనికులను కలిసి వివరించారు మాజీ సైనికుల కోసం తీసుకొచ్చిన ఒకే హోదా ఒకే పింఛను కింద 5,500 కోట్ల రూపాయలను చెల్లించినట్లు వెల్లడించారు వెలుగుల పండుగను సైనికులకు అంకితమిచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా 3వ దీపావళిని జవాన్లతో కలిసి జరుపుకున్నారు హిమాచల్ ప్రదేశ్ కిన్నౌర్ జిల్లా సుమ్డో వెళ్లిన ఆయన ఐటీబీపీ సైన్యం డోగ్రా స్కౌట్స్ కు చెందిన జవాన్లతో కలిసి పండుగ జరుపుకున్నారు అక్కడి పరిస్థితులపై సైనికాధికారుల వద్ద ఆరా తీసిన మోదీ తరువాత జవానులతో ముచ్చటించారు దీపావళి శుభాకాంక్షలు చెప్పి స్వయంగా మిఠాయిలు తినిపించారు ఈసారి దీపావళిని దేశం సైనికులకు అంకితమిస్తోందని వివరించిన ప్రధాని తానిచ్చిన ఒక్క పిలుపునకు అనూహ్య స్పందన వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు అన్ని రంగాల ప్రజలు సైనికుల్ని తలుచుకుంటూ దీపాన్ని వెలిగిస్తున్నారని చెప్పారు पूरे देश में ऐसा माहौल आप तो यहाँ इतने दूर है शायद अंदाज तक नहीं होगा क्या चल रहा है पूरी दिवाली देश के सुरक्षा बलों के नाम समर्पित होगी सबको हर एक के दिल दिमाग में जब दिया जला रहा था तो आपका चेहरा उसको दिखाई दे रहा था మాజీ సైనికులందరికీ ఒకే విధమైన పింఛను అందాలన్న తన చిరకాల కోరిక నెరవేరినట్లు ప్రధాని తెలిపారు అందులో భాగంగా ఒకే హోదా ఒకే పింఛను పథకాన్ని తాము అమలు చేసినట్లు గుర్తు చేశారు దేశ ఖజానాకు భారీ నష్టం వాటిల్లినా వెనకాడలేదని స్పష్టం చేశారు మామలా 200-500 करोड़ का नहीं था 10,000 करोड़ का था तो मैंने फौज के लोगों से रिक्वेस्ट की मैंने कहा भाई मैंने तो वादा किया मुझे पूरा करना है एक किस्त में तो देना इस सरकार की ताकत ही नहीं अगर आपको इतराज ना हो तो 4 किस्त में कर दे फौज के लोगों ने मेरी बात मान ली और 4 किस्त में उसकी सबको पैसे उनके घर मनी पहुंच जाएंगे पहली किस्त पहुंच चुकी करीब 5,500 करोड़ रुपए दे चुके हैं 1 रैंक 1 पेंशन मेरे जीवन का सपना था जिसको मैंने पूरा किया मेरा वादा था उस वादे को मैंने किया है అంతకుముందు హిమాచల్ ప్రదేశ్లోని చాంగో గ్రామస్తుల్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆశ్చర్యంలో ముంచెత్తారు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే ఆ గ్రామంలో ఆగిన ఆయన స్థానికులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు అనుకోని అతిథి రాకతో చాంగో గ్రామస్తుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి
అంతకుముందు నెల నెల ఆకాశవాణి ద్వారా నిర్వహించే మన్ కీ బాత్ కార్యక్రమంలోనూ ప్రధాని సైనికుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన మోదీ పండగ అనంతరం పరిసరాలను పరిశుభ్రం చేసుకోవాల్సిన బాధ్యత కూడా మనదేనని గుర్తు చేశారు. రేపు సర్దార్ పటేల్ జయంతిని పురస్కరించుకుని ఆకాశవాణి ద్వారా ఆయనకు నివాళి అర్పించారు. దేశ రక్షణ కోసం ఎన్నో త్యాగాలు చేస్తూ అహర్నిశలు శ్రమిస్తున్న జవాన్లకు ఈ దీపావళి అంకితమని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. వరుసగా 25వ నెలలో ఆకాశవాణి ద్వారా మనసులో మాట కార్యక్రమంలో మాట్లాడిన ఆయన సైనికుల నిరుపమాన సేవల్ని గుర్తు చేసుకుని వారికి ఘన నివాళులు అర్పించారు. తన పిలుపు మేరకు జవాన్లకు దీపావళి శుభాకాంక్షలు చెప్పిన అశేష జనభారతావనికి ప్రధాని ధన్యవాదాలు తెలిపారు. ఇదే సమయంలో భారతీయ పండుగల విశిష్టతను వివరించిన మోదీ పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం సహా సమాజంలో లింగ వివక్షను రూపుమాపాల్సిన అవసరాన్ని మరోసారి గుర్తు చేశారు. ప్రజా సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం చేపడుతోన్న వేర్వేరు కార్యక్రమాల్ని ప్రస్తావించారు. पिछले कुछ महीनों से जो घटनाएं आकार ले रही हैं, हमारे सुख चैन के लिए हमारे सेना के जवान अपना सब कुछ लुटा रहे हैं. मेरे भाव विश्व पर सेना के जवानों की, सुरक्षा बलों के जवानों की ये त्याग, तपस्या, परिश्रम मेरे दिल दिमाग पर छाया हुआ रहता है. और उसी में से एक बात मन में कर गई थी कि यह दिवाली सुरक्षा बलों के नाम पर समर्पित हो. मैंने देशवासियों के संदेश टू सोल्जर्स एक अभियान के लिए निमंत्रित किया, लेकिन मैं आज सर झुका करके कहना चाहता हूँ, हिंदुस्तान का कोई ऐसा इंसान नहीं होगा जिसके दिल में देश के जवानों के प्रति जो अप्रतिम प्यार है, सेना के प्रति गौरव है, सुरक्षा बलों के प्रति गौरव है, जिस प्रकार से उसकी अभिव्यक्ति हुई है, ये हर देशवासी को ताकत देने वाली है. सुरक्षा बल के जवानों को तो हम कल्पना नहीं कर सकते, इतना हौसला बुलंद करने वाला आपका एक संदेश ताकत के रूप में प्रकट हुआ है. ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అందించిన ఐక్య భారతాన్ని శ్రేష్ఠ భారతంగా తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ప్రధాని పునరుద్ఘాటించారు. సోమవారం పటేల్ జయంతి సహా మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతిని జరుపుకోనున్న విషయాన్ని మోదీ గుర్తు చేశారు. सरदार साहब एकता के लिए जिए, एकता के लिए जूझते रहे, एकता की उनकी प्राथमिकता के कारण कईयों की नाराजगी के शिकार भी रहे, लेकिन एकता के मार्ग को कभी छोड़ा नहीं. लेकिन उसी सरदार की जन्म जयंती पर हजारों सरदारों के परिवारों को श्रीमती गांधी की हत्या के बाद मौत के घाट उतार दिया गया. एकता के लिए जीवन भर जीने वाले उस महापुरुष के जन्मदिन पर ही और सरदार के ही जन्मदिन पर सरदारों के साथ जुल्म, इतिहास का एक पन्ना हम सबको पीड़ा देता है. लेकिन इन संकटों के बीच में भी एकता के मंत्र को लेकर के आगे बढ़ना है. विविधता में एकता, यही देश की ताकत है. हर पीढ़ी का एक दायित्व है, हर सरकारों की जिम्मेवारी है कि हम देश के हर कोने में एकता के अवसर खोजें, एकता के तत्व को उभारें. बिखराव वाली सोच, बिखराव वाली प्रवृत्ति से हम भी बचें, देश को भी बचाएं. सरदार साहब ने हमें एक भारत दिया, हम सबका दायित्व है श्रेष्ठ भारत बनाना. एकता का मूल मंत्र ही श्रेष्ठ भारत का मजबूत नींव बनाता है. కార్తీక పౌర్ణమి రోజున సిక్కుల తొలి గురువు గురునానక్ జయంతి సందర్భంగా ప్రధాని ఆయన్ని గుర్తు చేసుకున్నారు. సామాజిక దురాచారాలు, వివక్షపై ఆయన పోరాడారని మోదీ కొనియాడారు. ఆయన బోధనలు యావత్ ప్రపంచానికి దిశానిర్దేశమని పేర్కొన్నారు. గురునానక్ సిద్ధాంతాలను అనుసరిస్తూ తమ ప్రభుత్వం కూడా సబ్కా సాత్ సబ్కా వికాస్ పేరుతో ముందుకెళ్తున్నామని గుర్తు చేశారు. స్వతంత్ర భారతదేశాన్ని ఒక్కతాటిపైకి నిలిపి జాతీయ స్ఫూర్తికి అచ్చమైన నిదర్శనంగా నిలిచిన ఉక్కు మనిషి, దేశ తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా తలపెట్టిన ఐక్యతా వారోత్సవాలకు సర్వం సిద్దమైంది. రేపటి నుంచి వారం రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నుంచి సామాన్యుడి వరకు ప్రతి ఒక్కరూ భాగస్వాములై దేశమంతా ఐక్యతా మంత్రం పరిఢవిల్లేలా కేంద్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. దేశ ప్రజల్లో జాతీయ ఐక్యతా స్ఫూర్తిని నింపేందుకు తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ జయంతిని జాతీయ ఐక్యతా దినోత్సవంగా ప్రకటించి ఏటా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఈసారి కూడా విస్తృత ఏర్పాట్లు చేసింది. సోమవారం పటేల్ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో ఆయనకు ఘనంగా నివాళులర్పించిన అనంతరం జాతీయ స్టేడియం వద్ద ఐక్యతా పరుగును ప్రారంభిస్తారు. ఇండియా గేట్ వరకు సాగే ఈ పరుగులో వివిధ వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనేలా ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. అనంతరం పటేల్ జీవిత చరిత్ర, స్వాతంత్ర్య పోరాటం, సంస్థానాల విలీనంలో సర్దార్ పటేల్ పాత్రను వివరిస్తూ ఏర్పాటు చేసిన డిజిటల్ ప్రదర్శనశాలను ప్రధాని ప్రారంభిస్తారు. దేశాన్ని ఐక్యంగా ఉంచేందుకు పటేల్ చేసిన కృషిని వివరిస్తూ ఈ ప్రదర్శనలో 3D చిత్రాలు, లఘు చిత్రాలను ప్రదర్శిస్తారు. ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ పటేల్ జయంతి సందర్భంగా నిర్వహించే ఐక్యతా వారోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అన్ని ప్రభుత్వ విభాగాలు, పోలీస్ శాఖల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది.
ఐక్యతా ప్రతిజ్ఞ, ఐక్యతా పరుగును నిర్వహించడం సహా వారోత్సవాల్లో భాగంగా పటేల్ జీవిత చరిత్రపై పాఠశాలలో వక్తృత్వ పోటీలను నిర్వహించనున్నారు. తపాలా శాఖ పటేల్ పేరు మీద ప్రత్యేక పోస్టల్ స్టాంపును విడుదల చేయనుంది. విదేశాంగ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచంలోని పలు దేశాల్లో ఉన్న భారతీయ రాయబార కార్యాలయాల్లో కూడా పటేల్ జయంతి సందర్భంగా ఐక్యతా దినోత్సవం నిర్వహించనున్నారు. పొరుగు పాకిస్తాన్ కవ్వింపు చర్యలతో సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ సర్దార్ పటేల్ జాతీయ స్ఫూర్తిని చాటి చెబుతూ నిర్వహిస్తున్న ఐక్యతా వారోత్సవాలకు ప్రాధాన్యం సంతరించుకుంది. సరిహద్దుల్లో పాక్ సైన్యం ఆగడాలు కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ సరిహద్దులోని సాంబా, కతువా, జమ్మూ జిల్లాల పరిధిలోని ప్రాంతాలపై కాల్పులకు తెగబడ్డాయి. ఆర్ఎస్పురా సెక్టర్ సహా పలు ప్రాంతాల్లో గత రాత్రి నుంచి ఉదయం 8 గంటల వరకు కాల్పులు జరిపినట్లు బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని వెల్లడించారు. మరోవైపు కశ్మీర్లోని కుప్వారా జిల్లా కండీలో ఉగ్రవాదులు ప్రవేశించారన్న సమాచారంతో సైన్యం, జమ్మూ కశ్మీర్ పోలీసులు సంయుక్త ఆపరేషన్ చేపట్టాయి. ముష్కర్ల సంచారం ఉందన్న సమాచారంతో భద్రతా దళాలు అక్కడికి చేరుకోగా ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. 2 లేదా 3 ముష్కర్లు ఉండొచ్చని అనుమానిస్తోన్న సైన్యం వారిని హతమార్చేందుకు ప్రయత్నిస్తోంది. మరోవైపు అనంతనాగ్ జిల్లాలో అనుమానాస్పద రీతిలో 2 పాఠశాలలకు దుండగులు నిప్పు పెట్టారు. జిల్లాలోని కబర్ మార్గ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు దుండగులు నిప్పంటించగా హుటాహుటిన అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని ఆర్పివేశారు. మరోవైపు ఐష్ముఖం ప్రాంతంలోని జవహర్ నవోదయ విద్యాలయంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదాలకు కారణాలు మాత్రం తెలియరాలేదు. సుమారు 4 నెలలుగా కశ్మీర్ లోయలోని పాఠశాలలు మూతపడ్డాయి. హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది బుర్హాన్వానీ ఎన్కౌంటర్ అనంతరం కశ్మీర్లో చోటు చేసుకున్న హింస, వేర్పాటువాదుల బంద్ పిలుపు విద్యారంగంపై పెను ప్రభావం చూపుతోంది. 3 నెలలకు పైగా విద్యార్థులు చదువులకు దూరమయ్యారు. ఈ నేపథ్యంలో వరుసగా పాఠశాలల్లో మంటలు చెలరేగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో దీపావళి సంబరాలు అంబరాన్నంటాయి. అమావాస్యపు చీకట్లను పారదోలుతూ ఇంటింటా ప్రమిదల వెలుగులతో ఊరు వాడ కాంతులేనుతున్నాయి. చిన్న పెద్ద అందరూ బాణాసంచా కాలుస్తూ సందడి చేస్తున్నారు. దీపాల పండుగను పురస్కరించుకుని ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. రాజ్భవన్లో జరిగిన కార్యక్రమంలో సామాన్యులను కలిసిన గవర్నర్ నరసింహన్ తెలుగు రాష్ట్రాలు అభివృద్ది పదంలో పయనిస్తున్నాయని ఆకాంక్షించారు. తెలుగు రాష్ట్రాలు బాణాసంచా వెలుగుల్లో మెరిసిపోతున్నాయి. తెలుగింటి మహిళలు సంప్రదాయ దుస్తుల్లో దీపాలు వెలిగించి లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిన్నారులు, యువతీ యువకులు బాణాసంచా పేలుస్తూ సందడిగా గడుపుతున్నారు. తారాజువ్వల కాంతులతో పల్లె నుంచి నగరం వరకు దీపావళి శోభ సంతరించుకుంది. హైదరాబాద్ రాజ్భవన్లో నిర్వహించిన దీపావళి సంబరాల్లో భాగంగా గవర్నర్ నరసింహన్ దంపతులు సామాన్యులను కలిశారు. చిన్నారులు గవర్నర్ దంపతులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ దీపావళి తెలుగు ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు తీసుకురావాలని నరసింహన్ ఆకాంక్షించారు. 2 రాష్ట్ర ప్రజలందరికీ నేను ఒక గ్యారంటీ ఇస్తున్నాను. ఏమీ ప్రాబ్లం ఎక్కడ ఏమీ లేదు. అన్నీ మాట్లాడుకొని అన్నీ తీర్చుకుంటాం. మీ సంతోషమే మాకు ముఖ్యం. ఈ 2 ప్రభుత్వాలు కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, వారందరూ దానికోసమే ప్రయత్నం చేస్తారు, పూర్ణ ప్రయత్నం చేస్తారు. దాంట్లో నాకు పూర్ణ నమ్మిక ఉంది. అండ్ దాంట్లో మనకు డెఫినెట్గా జయం వస్తుందని నా నమ్మకం. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం ఘనంగా నిర్వహించారు. మొదటి గంట అనంతరం బంగారు వాకిలిలో ఘటా మండపం వద్ద ఉభయ దేవేరులతో కూడిన మలయప్ప స్వామి సర్వభూపాల వాహనంపై ఆసీనులయ్యారు. శ్రీవారి సేనాధిపతి అయిన విశ్వక్సేనుణ్ణి గరుడాళ్వార్లకు అభిముఖంగా పీఠంపై ఆసీనులయ్యారు. ఆస్థానంలో భాగంగా ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు హారతి, ప్రసాదాలను ఆగమోక్తంగా సమర్పించారు. దీపావళి పర్వదినాన బెజవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ సిరి సంపదలు కురిపించే మహాలక్ష్మీదేవి రూపంలో దర్శనమిస్తోంది. తెల్లవారుజామున 5 గంటల నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. పెద్దపల్లి జిల్లా మంథెనలోని లక్ష్మీనారాయణ, మహాలక్ష్మి ఆలయాల్లో దీపావళిని పురస్కరించుకుని సామూహిక లక్ష్మీ పూజలు నిర్వహించగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్భవన్లో గవర్నర్ నరసింహన్ను మర్యాదపూర్వకంగా కలిసి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్ ఆధీనంలో ఉన్న సచివాలయ భవనాల అప్పగింత అంశంపైన గవర్నర్తో కేసీఆర్ చర్చించినట్లు సమాచారం. బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ తీర్పుపై తెలంగాణ ప్రభుత్వం తీసుకునే తదుపరి కార్యాచరణపైన ఇరువురు చర్చించినట్లు తెలిసింది. వారం రోజుల వ్యవధిలో కేసీఆర్ గవర్నర్ను కలవడం ఇది మూడోసారి. దీపావళి సందర్భంగా పవిత్ర కాశీలోని గంగా తీరం వద్ద ప్రత్యేక హారతి కార్యక్రమం నేత్రపర్వంగా సాగింది. వారణాసిలోని వివిధ ఘాట్ల వద్ద నిర్వహించిన ఈ హారతికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరు కాగా జై జవాన్ జై కిసాన్ శుభ దీపావళి పేరుతో వెలిగించిన దీపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. హారతి సందర్భంగా గంగా ఘాట్లను వేలాది దీపాలతో కన్నుల పండుగగా అలంకరించారు. ప్రత్యేక హారతిని పురస్కరించుకుని నిర్వహించిన పూజలు భజనలతో యావత్ గంగా తీరంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. న్యూయార్క్లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో తొలిసారిగా దీపావళి వేడుకలు నిర్వహించారు. ఐరాస చరిత్రలోనే తొలిసారిగా నిర్వహించిన ఈ వేడుకల్లో భాగంగా ఐరాస భవనంపై దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ ఎల్ఈడీ విద్యుత్ దీపాలను ప్రదర్శించారు. ఐక్యరాజ్యసమితి నిర్ణయంపై విదేశాంగ శాఖ ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ సంతోషం వ్యక్తం చేశారు. ఐరాసలో దీపావళి వేడుకలు జరిగేలా చొరవ చూపిన సాధారణ సభ అధ్యక్షుడు పీటర్ థామ్సన్ కు అక్బరుద్దీన్ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీలో భారీ ప్రమాదం తప్పింది. ఉదయం ఎన్టీపీసీ 4వ యూనిట్లో బొగ్గు బంకర్ ఒక్కసారిగా కుప్పకూలి విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. విధులు ముగించుకునే సమయం కావడం వల్ల కార్మికులు ఘటనా స్థలంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. బంకర్లో ఉన్న 2000 టన్నుల బొగ్గు వృధా అయిపోయింది. ఈ ఘటనతో అప్రమత్తమైన ఎన్టీపీసీ అధికారులు మరమ్మతు పనులు చేపట్టారు. 3 ఏళ్ల క్రితం ఇదే స్థలంలో ప్రమాదం జరిగి 3 ఒప్పంద కార్మికులు మృతి చెందినప్పటికీ అధికారులు రక్షణ చర్యలు చేపట్టకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనమనే విమర్శలు వినిపిస్తున్నాయి. 4వ యూనిట్ను ఉత్పత్తి దశలోకి తీసుకురావడానికి మరో 10 రోజులు పడుతుందని అధికారులు తెలిపారు. ఫలితంగా రామగుండం ఎన్టీపీసీకి భారీ ఆస్తి నష్టం వాటిల్లనుంది. ఆంధ్ర ఒడిశా సరిహద్దులో ఈ నెల 24న జరిగిన ఎన్కౌంటర్ బూటకమని, కోవర్ట్ ఆపరేషన్ ద్వారా పోలీసులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని సీపీఐ మావోయిస్టు తెలంగాణ అధికార ప్రతినిధి జగన్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన పేరిట మీడియాకు లేఖ విడుదలైంది. పోలీసుల కాల్పుల్లో ఇంత పెద్ద మొత్తంలో మావోయిస్టులు ప్రాణాలు కోల్పోవడం ఇదే తొలిసారని లేఖలో పేర్కొన్నారు. పోలీసుల కాల్పుల్లో రాష్ట్ర కమిటీకి చెందిన దయా, గణేష్తో పాటు డివిజన్, ఏరియా కమిటీలకు చెందిన మావోయిస్టులు చనిపోయినట్లు వివరించారు. బూటకపు ఎన్కౌంటర్ను నిరసిస్తూ నవంబర్ 3న తెలంగాణ బంద్ పాటించనున్నట్లు మావోయిస్టులు తెలిపారు. యెమెన్లో ఇరాన్ అనుకూల హుతీ తీవ్రవాద స్థావరాలపై సౌదీ అరేబియా నేతృత్వంలోని సంకీర్ణ దళాలు కొనసాగిస్తున్న వైమానిక దాడుల్లో పెను విషాదం చోటు చేసుకుంది. యెమెన్ దక్షిణ ప్రాంతంలో సౌదీ దళాలు జరిపిన వైమానిక దాడుల్లో 60 మంది ప్రాణాలు కోల్పోగా వీరిలో ఎక్కువ మంది హుతీ తీవ్రవాదులకు వ్యతిరేకంగా పోరాడుతూ 2 ఏళ్లుగా వారి చెరలో బందీలుగా ఉన్నవారు ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదుల చెరలో ఉన్న బందీల కేంద్రాలను సంకీర్ణ దళాలు ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారనే దానిపై స్పష్టత రాలేదు. దాడులు జరిగిన ఈ కేంద్రంలో 100 మంది బందీలుగా ఉన్నట్లు సౌదీ వర్గాలు తెలిపాయి. ఇటలీలో సంభవించిన భారీ భూకంపం ధాటికి నోర్సియా నగరం కకావికలమైంది. 9 వారాల వ్యవధిలో 3వసారి భూకంపాన్ని చవిచూసిన నోర్సియా రాళ్లగుట్టగా మారింది. పురాతన భవనాలు, చారిత్రక కట్టడాలు పేకమేడల్లా కూలాయి. 600 ఏళ్ల నాటి చర్చ్ ధ్వంసమైంది. వేల మంది నిరాశ్రయులయ్యారు. భూకంపం ధాటికి నోర్సియా సహా చుట్టుపక్కల పట్టణాల్లో భారీగా ఆస్తి నష్టం సంభవించిందని పేర్కొన్న ఇటలీ అధికారులు ఎక్కడా ప్రాణనష్టం సంభవించినట్లు సమాచారం లేదని పేర్కొన్నారు. భూకంపం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఇటలీ ప్రధాని మాటియో రెంజి ఇళ్లు కోల్పోయిన వారందరికీ ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ నిర్వహించిన జనతా దర్బార్ కార్యక్రమంలో స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. ఎటావాలోని పీడబ్ల్యూడీ అతిథి గృహంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో ప్రజలు ముఖ్యమంత్రికి తమ సమస్యలపై అర్జీలను అందించే క్రమంలో ఈ తోపులాట జరిగింది. ఈ ఘటనలో జిల్లా పరిషత్ చైర్మన్ సహా 6గురికి గాయాలయ్యాయి. వీరిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ముఖ్యమంత్రి ప్రజలతో చర్చలు జరుపుతున్న సమయంలో ఓ గుంపు వారి మీదకు దూసుకొచ్చిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అంచనాలకు మించి హాజరైన జనసందోహాన్ని చివరకు పోలీసులు అదుపు చేశారు.
సరికొత్త ట్రేడింగ్ ఏడాది సంవత్ 2073కి స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాలతో స్వాగతం పలికాయి. సంవత్ 2072ని 26 పాయింట్ల లాభంతో ముగించిన బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ దీపావళిని పురస్కరించుకుని గంటపాటు నిర్వహించిన ముహూర్త ట్రేడింగ్ లో 11 పాయింట్లు కోల్పోయింది. 28,066 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ మొదట్లో 100 పాయింట్లకు పైగా లాభపడి 28,096 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. తరువాత కాసేపటికే నెమ్మదించిన సూచీ నష్టాల బాట పట్టి 27,890 పాయింట్ల కనిష్ట స్థాయికి పతనమైంది. చివరకు 27,930 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 12 పాయింట్ల నష్టంతో 8,626 వద్ద ముగిసింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.